అందరికీ నమస్తే అండి. అంద హలో అందరికీ నమస్తే. సాక్షి ఈనాడు మొదటి పేజీలో వచ్చే ముఖ్యమైన వార్తల గురించి మన న్యూస్ తెలుగు ఛానల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలలోపు మన ఛానల్లో న్యూస్ అనాలిసిస్ చేసి వార్తలను విశ్లేషించడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో అందుకు లైక్ చేయండి. ఇక్కడ మనం ఈనాడులో వచ్చిన మొదటిది మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ నిన్న దక్షిణాఫ్రికాతో ఇండియా మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ ఫైనల్ నిన్న ఆదివారం రోజు ఆడడం జరిగింది. సో అయితే ఆ ఫైనల్లో ఇండియా సెన్సేషనల్ చరిత్ర రికార్డు సృష్టించారు. నిన్న ఇండియా ఫైనల్లో గెలిచారు ప్రపంచం కప్పు. సో దశాబ్దం కల నెరవేర్చారు. 2 సార్లు ఓటమి పాలయ్యారు. ముచ్చటగా 3వసారి గెలుపు అంచనాలకు చేరుకున్నారు టీమిండియా మహిళలు. సో ఇక్కడ ఏమేశారంటే క్రికెట్ మన వనిత విశ్వ విజేత మహిళల వన్డే ప్రపంచ కప్పు భారత్దే ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. ఎన్ని విజయాలు సాధించని, ఎన్ని ఘనతలైనా అందుకొని, ఎన్ని రికార్డులైనా సొంతం కానీ ఆ ఒక్కటి అందకపోతే అసంపూర్ణే. అది దక్కితే అంతులేని ఆనందమే. నిజమే కదా. క్రికెట్లో ఎన్ని మామూలుగా ఆడుతుంటారు, T20 ఇవల్ల. సో ఆ మ్యాచ్లన్నీ కప్పులు కొట్టినప్పటికీ వన్డే ప్రపంచం కప్పు కొడితేనే అదొక ఆనందం, అసంపూర్ణం. నిజమే కదా. సో అట్ట ఏదైనా ప్రపంచం కప్పు అంటే ఆడే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాట్ బంతి పట్టిన ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా ఆ కళను కంటూనే ఉంది. 1978 నుంచి భారత్ జట్టు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి నిరాశే. 1978 నుంచి భారత్ మహిళల జట్టు ప్రయత్నిస్తూనే ఉందంట. 2005లో నిందాలి సేన ఫైనల్కు చేరింది. ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు. 2005లో నిందాలి సేన టీం దగ్గరికి వెళ్ళింది, కానీ ఫైనల్కు చేరలేకపోయింది. ఆస్ట్రేలియాతో ఓడిపోయింది అన్నమాట. అప్పుడు 2017లో మళ్ళీ మిందాలి సారథ్యంలో మరో జట్టు ప్రయత్నించింది. అప్పుడు కప్పు చిక్కినట్లే చిక్కి జారిపోయింది. మరి 3వసారైనా ముచ్చటగా తీరుతుందా? ఈ జట్టైనా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతా ఉత్కంఠంగా ఎదురు చూశారు. నిజమే కదా. ముచ్చటగా 3వసారైనా కప్పు కొడుతుందా మహిళలు ఈసారి ప్రపంచ కప్ అని చెప్పి అందరూ ఆలోచన చేశారు. అయితే మొత్తానికి టీమిండియా అయితే కప్పు సాధించారు. మహిళల వన్డే ప్రపంచ కప్పు సాధించారు. దశాబ్దం కల నెరవేర్చారు. మనకంటూ గుర్తింపు తెచ్చారు. నిన్నటి రోజున మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ గారిని అయితే సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు తన నివాసం దగ్గరికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు. ఆయన సోదరుడు రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు. విచారణ నిమిత్తం ఎక్సైజ్ స్టేషన్కు తరలింపు. కీలకంగా మారిన ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వాగ్మూలం. జోగి పాత్రపై ఆధారాలు లభించడంతో అరెస్టు చేసిన సిట్ ఎక్సైజ్ అధికారులు. నిజం. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును నకిలీ మద్యం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. రమేష్ను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న
తీసుకున్నారు. వేకుజామున 4:20 గంటలకు సిట్ పోలీస్ ఎక్సైజ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు ఇబ్రహీంపట్నం వెళ్లారు. ఒక బృందం జోగి రమేష్ ఇంటికి వెళ్ళింది. నకిలీ మద్యం కేసులో రమేష్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంలో రమేష్ కుటుంబ సభ్యులు పోలీసుల మధ్యలో కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. జోగి ఇంటిని తనిఖీ చేసేందుకు జారీ అయిన వారెంట్ ఇచ్చి దానిపై ఆయన సంతకం తీసుకున్నారు. అనంతరం 8 గంటల దాటాక అదుపులోకి తీసుకుని విజయవాడ గురునాయక్ కాలనీలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్టు చేశారు. జోగి సోదరుడు అరెస్టుతో ఈ సంఖ్య 18కి పెరిగింది. జోగి రమేష్ను ఇబ్రహీంపట్నం పేరిఘాటుకు వెళ్లే మార్గంలో ఉన్న ఆయన ఇంటి వద్ద అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు గంటన్నర సేపు హైడ్రామా చేశాడట జోగి రమేష్ గారు పోలీసుల ముందర. తెల్లవారుజామున 4:20 గంటలకు సిబ్బంది బృందం ఓకే. నిన్నటి రోజున జోగి రమేష్ గారిని నకిలీ మద్యం వ్యవహారంలో ఆయన ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు గారు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఆయనను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు నిన్నటి రోజున ఆదివారం. సో ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న భువనేశ్వర్ గారు లండన్లో పర్యటించారు. చంద్రబాబు భువనేశ్వర్లకు స్వాగతం పలుకుతున్న ప్రవాసాంధ్రులు. లండన్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం లండన్ చేరుకున్నారు. అక్కడికి తెలుగువారు చేరుకున్నారు. వారికి అక్కడ తెలుగువారు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వారిద్దరిని ఆప్యాయంగా పలకరించారు. ఇన్ఫిక్షబుల్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓఈడి సంస్థ 2025 సంవత్సరం గాను ప్రకటించిన డిస్టింగ్స్ ఫెలోషిప్ అవార్డును తీసుకోవడానికి భువనేశ్వర్ గారికి నిన్నట్లు ఆయమ్మకు అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకు లండన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారు నిన్నటి రోజున లండన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆలయాల పరిస్థితులపై అధ్యయనం. దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం అందజేత. ఏదైతే కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం వర్తించారు. రాష్ట్రంలో ఆలయ పరిస్థితులపై అధ్యయనం చేసిన స్థానిక ఎమ్మెల్యే అధికారులు కలుపుకొని పనిచేయాలని ఆలోచనలో ముందుకెళ్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాటల్లో జరిగిన ఆలయ పరిసరాలను ఆదివారం పలాస ఎమ్మెల్యే గౌత్ సిరీస్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ నెలలో 2 భారీ ప్రాజెక్టులకు అరుకర్పణ 6న కేఎస్ఎస్ 14న ఆర్సిలర్ మిత్తల్లకు శంకుస్థాపన. 1,37,400 కోట్ల పెట్టుబడులు. కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది. బీహార్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ. రాకాసి అల ముక్తుల వల్ల మైపాడ్ బీచ్లో 3 దుర్మరణం. తుమ్మలపెంట తీరంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని ముక్తి. ఆత్మకూరు చెరువులో మరో
మరొకరికి గల్లంతు. పదే పదే ప్రమాదాలు జరుగుతుంటే గుత్తేదారులకు భారీ జరిమానా. గుత్తేదారులకు భారీ జరిమానా, 50 లక్షల వరకు వడ్డన. జాతీయ రహదారులపై పదే పదే ప్రమాదాలు జరుగుతున్నట్లయితే ఆ ప్రాంతంలో పనులు చేసిన గుత్తేదారులకు భారీ జరిమానా విధించాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. బాహుబలి CMS-03 ప్రయోగం విజయవంతం. నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 A5 C-25 క్రయోజెనిక్ స్టేజ్ పరీక్ష స్థలం. ఇది ఈనాడులో వచ్చిన మొదటి పేజీలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. ఇప్పుడు సాక్షిలోకి వెళ్దాం. సాక్షి ఇక్కడ కూడా క్రికెట్ గురించి చేశారు. నిన్న జరిగిన మ్యాచ్ గురించి. భారత్ నారి జయభేరి. ICC మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. కప్పు కలలుగన్న కళ్ళు. ఏళ్ల తరబడి ఎదురుచూపులు. మహిళా క్రికెట్ల ఆశలు, అభిమానులు ఆకాంక్షలు. మువ్వెన్నెల జెండా రెపరెపరా. అన్నీ ఒక ప్రపంచంతో సాకారమయ్యాయి. 20 ఏళ్ల క్రితం 2005 సిపారి గడ్డపై తొలిసారి ఫైనల్కు చేరిన ఆస్ట్రేలియా ధాటికి చెందిన భారత అమ్మాయిల కల 8 ఏళ్ల క్రితం 2017లో ఇంగ్లాండ్ గడ్డపై దెబ్బకు చేంజరైన ద్వితీయ ప్రయత్నం ఎట్టకేలకు మూడోసారి సాకారమైందని సొంత గడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య ఫైనల్కు చేరిన భారత్ మహిళా జట్టును ముంబై మురిపించింది. ప్రపంచ కప్ను సగర్వంగా చేతికందించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోర్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. షాఫాలి వర్మ 87 పరుగులు, 2 వికెట్లు. దీప్తి శర్మ 58 పరుగులు, 5 వికెట్ల ఆల్రౌండ్ షో భారత్ను జగదన చేసింది. ఏమార్చే మంత్రం, పక్క కుట్రతంత్రం. అంటే నిన్నటి రోజున మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారని ఏమార్చే తంత్రం, పక్క కుతంత్రం. ప్రభుత్వ వైఫల్యంతో కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తులు దుర్మరణం. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తాజాగా డైవర్షన్ డ్రామా. జోగి రమేష్ అక్రమ అరెస్టు. తుఫాను బాధిత రైతులకు ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం. దెబ్బతిన్న పంటలు కొనేందుకు ఇన్పుట్ సబ్సిడీకి మౌలిక పరిహారంపై ఆకాంక్షల కొరడా. కూటమి ప్రభుత్వంపై బగ్గుమన్న భక్తులు, రైతులు. అయినా సరే రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన పెద్దబాబు, చిన్నబాబు. ప్రజల్ని మభ్యపెట్టే బాధ్యతలను చిట్కు అప్పగించిన. ఇందులో భాగమే జోగి రమేష్ సోదరులు అరెస్టు. 2024 జూన్ నుంచి ఇదే డైవర్షన్ పన్నాగం మళ్లీ అమలు. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ప్రజల్లో విస్తృతంగా చర్చ.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జోగి రమేష్ను పట్టుకొని ప్రవర్తిస్తున్న ఆయన సతీమణి శకుంతలమ్మ. జోగి రమేష్ అక్రమ అరెస్టు. తెల్లవారుజామున 4:30 గంటలకే ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరాశన మధ్య ఉదయం 8 గంటలకు అదుపులోకి విజయవాడ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్కు తరలింపు. జోగి రమేష్ సోదరుడు జోగి రాము, వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రాము కూడా అరెస్టు. బీసీల ఎదుగుదల ఓర్చుకోలేక, అంటే బీసీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్నమాట జోగి రమేష్. సో అందుకు ఇక్కడ బీసీల ఎదుగుదల ఓర్చుకోలేక జోగి రమేష్ను అరెస్ట్ చేశారని చెప్పేసి జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ అన్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మా రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబు, లోకేష్ మాపై కక్ష కట్టారు. తనను నిర్దోషి అని నా భర్త కనకదుర్గమ్మ ప్రమాణం చేశారు. నా భర్తపై ఎవరైతే అసత్య ఆరోపణలు చేస్తున్నారో వారంతా ఆయన తప్పు చేశాడని ప్రమాణం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ అన్నారు. CMS-3 సక్సెస్. కక్షల్లోకి చేరిన భారీ ఉపగ్రహం. శ్రీహరికోట షార్ నుంచి LVM-3 M5 రాకెట్ ప్రయోగం. ఇంటర్నెట్ కనెక్టివిటీ, DTH ప్రసారాల్లో మెరుగైన సేవలు. ఈ విజయం ఇస్రోకు గర్వకారణం. చైర్మన్ K. నారాయణ. ప్రైవేట్ పేరుతో పలాయనం. భక్తుల భద్రతపై బటాబయలైన ప్రభుత్వ వైఫల్యం. ఆలయాల్లో భద్రతపై అడుగడుగున నిర్లక్ష్యం. ప్రైవేటుపై నేపం నెట్టడానికి శతవిధాల ప్రయత్నం. ఇందుకు పూర్తి భిన్నంగా జగన్ ప్రభుత్వం పాలన. దేవాదాయ పరిధిలో లేని గుళ్లకు భద్రతా చర్యలు. ఇప్పట్లో దేవాదాయ శాఖ ద్వారా ఆయా గుళ్లకు నిర్వహించే వారి నోటీసులు తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు. జగన్ ప్రభుత్వం చర్యలకు కూటమి సర్కారు తుట్లు. తొక్కిసలాటలో గాయపడిన బాధితురాలిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. కాజీబుగ్గ తొక్కిసలాట న్యాయ విచారణ జరపాలి. రెడ్ బుక్ పై ఉన్న శ్రద్ధ రూల్ బుక్ పై లేదా? ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ? వైసీపీ నేతలు బొత్స, కన్నబాబు, కృష్ణదాస్, తమ్మినేని సీదిరి. కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సాయం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ప్రకటన. కర్చకూడిపై బాబు సర్కార్. తుఫాన్తో కాక వికాలమైన కనికరం చూపని కూటమి ప్రభుత్వం. కన్నీన బాధ్యత లేకుండా అన్నదాతలను నట్టెంట ముంచిన ఏలికలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన వెంటనే ఇన్పుట్ సిబ్బంది ఇవ్వడంతో పాటు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, ఆఖరికి తడిచిన రంగుమారిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి న్యాయం చేసిన వైఎస్ జగన్. కష్టకాలంలో అన్నదాతలను గాలికి వదిలి సీఎం చంద్రబాబు లండన్ టూరు. క్రికెట్ మ్యాచ్ వీక్షణ కోసం తనయుడు లోకేష్ ముంబైకి. కృష్ణా జిల్లా ఏలూరు వద్ద ముప్పులో వరి పొలం. ఇచ్చిత పంటల బీమాకు యజమానం పెట్టి రైతులకు తీవ్ర అన్యాయం. ఈరోజు ఈనాడు సాక్షిలో వచ్చిన ప్రధాన ముఖ్యమైన వార్తలు ఇవి. సాక్షిలో ఇలా రాశారు. మీరు లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. సో
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.